ఓటమిని దిగమింగుకొని ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని ఈరోజు చట్టసభలకు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి మహిళా రిజర్వేషన్లకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సీట్ల పెంపు విషయంలో విస్తృత స్థాయిలో ప్రజలలో చర్చ జరిగి ప్రజల ఆమోదం మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ప్రవేశపెట్టిన చట్టాలను మేము ఒప్పుకునే సమస్యనే లేదు అని చెప్పి లోక్సభలో చర్చల సందర్భంగా చెప్పడమే కాకుండా ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఇండియా కూటమి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నా, మహిళా రిజర్వేషన్లను అమలు చేద్దాము తక్షణమే. నిన్న చర్చల సందర్భంగా 1 గంట సభను వాయిదా వేస్తే చట్టాన్ని సమూలంగా మార్చుకొని వస్తానని అమిత్ షా గారు చెప్పిండ్రు. 1 గంటలోనే చట్టాన్ని సవరించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఈరోజు శనివారము, రేపు ఆదివారం, సోమవారం రోజు తిరిగి సభలను ప్రారంభించి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణలతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని తీసుకురావాలని, ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతుంది. మిగతా విపక్షాలను, ప్రతిపక్షాలను అన్నింటిని కూడా సమన్వయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.